హాయ్ అండి, నేను వీడియోలో చెప్పాను కదా, అదైతే పార్ట్ 1లా పెట్టాను. ఇదైతే పార్ట్ 2 అండి. ఎందుకంటే మా అబ్బాయి షాప్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని వీడియో అయితే సగమే పెట్టాల్సి వచ్చింది. అయితే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, తనైతే చికెన్ అయితే తీసుకొస్తానికి మేము వెళ్ళాము. ముగ్గురం కలిసి చికెన్ తీసుకొచ్చాము. ఇంకా చికెన్ అయితే వండుతున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. లివర్ ఉంటే లివర్ కూడా తీసి ఇచ్చాను వాళ్ళకే. ఇంకా నేనే వండుతున్నాను చికెన్ ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడే వెళ్ళినా మేమే వండుతాను. నేను వండితే వాళ్ళకి ఇష్టము. ఇంకా ములక్కాయ తీసుకొచ్చింది మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఇంకా చికెన్లో ములక్కాయ వేసి వండుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. మామూలుగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసినాక ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా అల్లం, చిన్నులపాయలు, ధనియాలు అన్నీ మిక్సీ వేసుకున్నాను. ఇది గరం మసాలా అయితే ప్యాకెట్లు వస్తాయి కదా, ఇంకా అల్లం, చిన్నులపాయలు, ధనియాలు, లవంగా, చెక్క మిక్సీ వేసుకుని అది వేసుకున్నాను. కొబ్బరి అయితే వేయనండి నేను. కారం కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా నేనే వండుతున్నాను. అంటే నేను వండితే వాళ్ళకి ఇష్టము, ఇంకా అందుకోసం నేనే వండుతాను. మామూలుగా అయితే మేము అనుకున్నాము ఇద్దరం కలిసి ఇలా వచ్చినప్పుడు బిర్యానీ వండు అన్నారు మా ఆడబిడ్డ అయితే. ఇంకా మా అత్తయ్యకి బాగాలేదు కాబట్టి మామూలుగా చికెన్ అయితే వండాము. అది కూడా వద్దని చెప్పాను. ఇంకా మా అమ్మ వచ్చిందనేసి మా ఆడబిడ్డ అయితే చికెన్ అయితే వండారు. ఇంకా ఇలా నా స్టైల్లో అయితే వండుతానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. ఇలా అయితే బాగుండిద్దండి. బాగా గుజ్జుగా వండుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఇంకా ములక్కాయ అంటే మటన్లోనే వేస్తారు కదా అనుకోవచ్చు మీరు. ఇలా చికెన్లో కూడా బాగుండిద్దండి. ఇంకా మా అత్తయ్యకి అయితే ఇలా వడదెబ్బ తగిలింది కదా, ఇంకా సోడా అయితే ఇలా కొడితే పోయిద్దంట. మామూలుగా అయితే గోలీ సోడా కొడతారు. అది ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఇది బిస్లరీ సోడా తీసుకొని ఇలా చేస్తున్నారు మా ఆడబిడ్డ మా అమ్మాయి ఇద్దరు. బస్లే बाद में गैस चल जाता वो ढाकन लगा. ఇంకా టైం వచ్చేసి 2 అయిందండి. ఇంకా అన్నం అయితే తింటున్నాము. కూర చూసారు ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలాగే ఉందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా మా అత్తయ్య అయితే మజ్జిగ అన్నం తిన్నారు. మామూలుగా వేడన్నంలో కొంచెం మజ్జిగ కలిపిస్తే తిన్నారు. తనకి బాగాలేదు కదా, తినలేరు అనేసి తినలేదు. ఇంకా మేమందరం ఇలా కూర్చొని అయితే తింటున్నాము. మా అమ్మ వాళ్ళు అయితే సీరియల్ చూస్తున్నారు. కూర అయితే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి. మళ్ళీ మా ఆడబిడ్డ అయితే థమ్స్అప్ తెప్పించారు. ఇంకా థమ్స్అప్ అయితే తాగుతున్నాము అందరం కూర్చొని. వాళ్ళ ఇంటికాడ అయితే చాలా బాగుండిద్దండి. ఓపెన్ ప్లేస్ అదంతా ఉంది కదా, నాకు బాగా ఇష్టం ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు. ఇంకా తనైతే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదండి, తనైతే ఇలా వడియాలు వేసిద్దంట. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదా, ఇంకా అది కొంచెం మిక్సీ వేసుకొని దాంట్లో జీలకర్ర కలిపేసుకొని మామూలుగా ఇప్పుడు ఎండబెట్టేసి వడియాలు ఎలా వేస్తాము, రవ్వ వడియాలు, అలాగే తనైతే ఇలా వేసింది. చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఎందుకంటే మేము అన్నంలో ఉప్పు వేస్తాం కదా, తను మళ్ళీ ఉప్పు వేసిందంట, అందుకోసం కొంచెం ఉప్పుగా అనిపించింది. ఇయేనండి ఆ వడియాలు. ఇప్పుడు నేను తిన్నాను కదా, అయ్యే. రాత్రి అన్నం మిగిలిపోయింది కదండి, రాత్రి అన్నం మిగిలిపోయింది. మా ఆడబిడ్డ అయితే మా వదిన పొద్దునే మిక్సీ వేసి ఇంకా ఇలా వడియాలు వేస్తారు. రాత్రి అన్నం ఉండిద్ది కదా, అది అయితే పొద్దున అయితే ఇలా మిక్సీ వేసి వేస్తారు. ఎక్కడ నేర్చుకున్నావు వదిన నువ్వు? యూట్యూబ్లో చూసే నేర్చుకుందంట మా వదిన. మా ఆడబిడ్డ అంటే మా ఆయన వాళ్ళ అక్క. వాళ్ళని ఏమంటారో తెలుగులో నాకు తెలియదు. నేనైతే మా ఆడబిడ్డ అంటాను. పెద్దవాళ్ళని ఆడబిడ్డ అనరు అనుకుంటా నాకు తెలిసి. అదే పచ్చిమిరపకాయలు కూడా ఇంకా మామూలుగా అయితే తను ఏమేసింది, అన్నం ఒకటి మిక్సీ చేసి జీలకర్ర కలిపి వేసుకుంది. మేము అన్నంలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇంకా వేయకూడదు ఉప్పు. ఇంకా మిక్సీ వేసినప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే బాగుంటాయి. అల్లము మామూలుగా మనం వడియాలు ఎలా వేస్తామో అలాగే రవ్వ వడియాలు అవన్నీ తెలుసు కదా మీకు. ఇంటికి బయలుదేరుతున్నాం. సాయంత్రం 5 అయింది, 5:30 అవుతుంది. చూసారా ఎంత బాగుందో. అందుకని నాకు ఇలా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నాకు కూర్చుంటాను సాయంత్రం పూట, బాగుంది, చల్లటి గాలి వస్తుంది. ఇంటికైతే బయలుదేరుతున్నాం.